హాయ్ హలో అండి. ఇక్కడ నేను ఉలవచారు చేస్తున్నాను. ఏ విధంగా తయారు చేస్తున్నానంటే, ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు బాగా చేసేవాళ్ళు, కానీ చాలా బాగుంటుందండి. విలేజ్లో ఎక్కువగా ఉలవచారు, మజ్జిగ చారు ఎక్కువ చేసుకునే వాళ్ళండి. కూరగాయలు లేనప్పుడు ఇవే ఎక్కువ చేసేవాళ్ళు. కాకపోతే విలేజ్లో ఎక్కువ గుగ్గీలు అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ మన సిటీలో గుగ్గీలు ఎక్కువగా వాడము. గుగ్గీలు అంటే ఇప్పుడు శనగ గుగ్గీలని, ఉలువ గుగ్గీలని అలా వేసుకుంటాం. ఇక్కడ నేను ఉలవచారుని ఫస్ట్ ఉలువలు కడిగి కుక్కర్లో పెట్టేసినండి. ఒక 6-7 విజిల్ వచ్చే వరకు పెట్టేసి ఆ రసాన్ని వంచేసి ఒక గిన్నెలో పోసేసినాను. తర్వాత దాని చింతపండు రసం గుజ్జు దానిలో పోసిన తర్వాత దానిలో కొంచెం కారము, ఇక్కడ పోపు గింజలు అన్నీ వేసేసి ఈ ఉల్లిగడ్డలు టమాటాలు వేసి దీనిలోనే మగ్గిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో చారులో డైరెక్ట్గా వేయచ్చు. కొందరు టమాటాలు ఉల్లిగడ్డలు కనిపిస్తే చారుని అంత ఇష్టపడరు. కాబట్టి మనం ఈ విధంగా చారుని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు లాస్ట్కి వేసేసిన, ఎందుకంటే కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ ఫ్రై అయితే ఇష్టపడరు. ఇక్కడ నేను ఉలువలని మిక్సీకి వేసి అది చారులో కలిపేసిన. చాలా చిక్కగా ఉంటుంది చారు అనేది. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు దీనికి పోపు వేసేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులను వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పడదనమాట. ఇక్కడ 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసేసి ఆ పోపు వేసేసిన. లాస్ట్ కొత్తిమీర కొంచెము కరివేపాకు వేసేసిన. కానీ చాలా టేస్టీగా ఉందండి చారు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.